సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికున్న ధైర్యం ఏంటంటే, నేను ఇండియాకి లాక్ రావాలంటే అంత వ్యవస్థ పనిచేయాలి కదా, ఇక్కడ ఇచ్చిన సింగిల్ కంప్లైంట్ మీద అంత లాక్ వస్తారని చెప్పి వీడి ధైర్యం. సెకండ్ థింగ్ ఏంటంటే, వీడికి అర్థం కావట్లా NBW's ఇష్యూ అయిన తర్వాత వీడు ఒకళ్ళు అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఒక 5-6 నెలలు అయితే బయట భూమి కనపడ్డు. ఎందుకంటే వీడు ఒక్కసారి ఇండియాకి రాగానే వీడిపైన 100 మంది కేసులు పెడతారు. ఓకే, హిందూ మతస్థులు అందరూ వీడిపైన కేసులు పెడతారు. ఇదంతా కాకుండా చాలా మంది పెద్ద పెద్ద మనుషులందరినీ లాగి పిచ్చి తిట్లు తిట్టాడు. ఏపీ తెలంగాణలో వీడు వస్తే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కింద చూస్తారు. అండ్ వీడి ధైర్యం ఏంటంటే, వీడికి పెళ్ళవల, పిల్లలు తాడు బొంగరం లేనిదవా, వీడు ఎక్కడ పడితే అక్కడ Airbnbs లో ఉండిపోతాడు. వెళ్ళిపోయి అప్పటికప్పుడు గడిపేసి అప్పటికప్పుడు ప్రతి చోట ఒక గర్ల్ ఫ్రెండ్, నేను మిస్ అవుతున్నాను ఈ అమ్మాయిని అని చెప్పి వీడియోలు పెడతాడు. సో ఒక నీచమైన మనిషి, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే లిటరలీ ఈ రోజు నేను ఈ అమ్మాయితో ఉన్నాను, నా గర్ల్ ఫ్రెండ్కి నేను మెసేజ్ ఇస్తున్నాను అని చెప్పినాడు. లిటరలీ ఈడెక్కడ సంస్కారవంతమైనడు. అండ్ కూర్చుని ఈడు తెలుగులో, అంటే లిటరలీ ఎక్కడన్నా పురాణాల్లో వెతికినా కూడా సీతాదేవి పైన ఎలాంటి అగాయిత్యం జరగల, ద్రౌపది గారి పైన ఎలాంటి, ఐ మీన్ టు సే రేప్ అన్న వర్డ్ వాడేశాడు చూడాడు.